వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఇలాంటి వేస్ట్ బ్లౌజ్ పీసెస్ అయితే ఉంటాయి కదా, మనం యూస్ చేయండి, అవి తీసుకోవాలి. 4 లేయర్స్ ఉండేలాగా మర్చుకోండి. సో నేను ఇక్కడైతే కనుక నేను 9.5 ఇంచెస్ పెడుతున్నానండి. సో లెంత్ స్ట్రైట్ లైన్ చేసుకొని మనం దీన్ని అయితే కట్ చేసుకుందామండి. దీంట్లోనే మనం టాప్ కొలతలు తీసుకుందాం. సో ఫ్రిల్స్ కోసం సపరేట్ తీసుకుంటామండి. సో చూడండి 4 లేయర్స్ ఉంది కదా. ఇప్పుడు నెక్ వెడల్పు కోసం నేను ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను చూడండి. నెక్ డీప్ కోసం ఇక్కడ నేను 2.7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను, లేదా 3 ఇంచెస్ అయినా ఓకే. చూడండి షోల్డర్ వెడల్పు కోసం ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో అలాగే ఆర్మ్ లెంత్ మనం వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాం చూడండి, ఆర్మ్ డౌన్ అది. సో ఇప్పుడు అన్నీ మార్క్స్ చేసుకోండి. చెస్ట్ వెడల్పు కోసం నేను ఇక్కడ 7.5 లేదా 8 ఇంచెస్ అయినా ఓకే తీసుకోండి. చూడండి డౌన్ వచ్చేసి ఇక్కడ నేను 7 ఇంచెస్ పెడుతున్నాను. పైన ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5, కింద నడుము వచ్చేసి 7 ఇంచెస్. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం నేను 1/2 ఇంచెస్ పెట్టి చూడండి కవ్ స్కేల్తో అయితే నేను కవ్ చేస్తున్నాను. ఇక్కడ నేను రౌండ్ అయితే పెడుతున్నాను చూడండి, షేపు 1/2 ఇంచు లేదా 1-2 ఇంచెస్ తగ్గించేసి పెట్టేయండి, సరిపోతుంది పిల్లలకి. సో నేను నడుం దగ్గర కొంచెం క్రాస్ చేస్తున్నానండి, నీట్గా మనకు ఫినిషింగ్ ఉంటుంది. సో చూడండి మార్క్ చేశాను కదా, మార్క్ చేసిన విధంగా కట్ చేస్తురండి. నడుం దగ్గర మనం కొంచెం క్రాస్ చేసాం కదా, సేమ్ అక్కడ మార్కింగ్ దగ్గర కట్ చేయండి. ఇలా కట్ చేయడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది, నడుం దగ్గర డౌన్ లేకోకుండా. సో ఇక్కడ చూడండి నెక్ వచ్చేసి మీకు నచ్చిన ప్యాటర్న్ పెట్టుకోండి. నేను ఇక్కడ లైట్గా రౌండ్ ఇచ్చాను. సో చూడండి ఇంకా మనకి డౌన్ కావాలంటే కొద్దిగా ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఉండేలా కట్ చేసుకోండి. సో చూడండి ఇవైతే మనకి టాప్ పార్ట్ కదా. సో నేను ఇక్కడైతే బ్యాక్ కొంచెం ముక్స్ పెట్టడానికైతే నేను మార్క్ చేశాను. సో మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోండి. చూడండి నేనైతే బ్యాక్ కొంచెం ఓపెన్ పెట్టాను. మనకి ఈ క్లాత్ అయితే టాప్కి మనం ఫ్రిల్స్ పెట్టడానికండి. సో టాప్ అయితే ఇక్కడితో కటింగ్ కంప్లీట్ అండి. సో స్టిచ్చింగ్ చూడండి షోల్డర్స్ అయితే జాయిన్ చేయాలి. ఫస్ట్ క్లాత్తో నెక్ అండ్ ఆర్మ్స్ మనమైతే స్టిచ్ చేసుకోవాలండి. సో స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ స్మాల్ కట్స్ అయితే ఇవ్వాలి మనకైతే ఫినిషింగ్ నీట్గా ఉండడానికి నెక్ అండ్ ఆర్మ్స్ దగ్గర. సో చూడండి ఫ్రిల్స్ కోసం క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని అయితే మనము చూడండి ఇలా టాప్కి అయితే మనం జాయిన్ చేసుకోవాలి, ఫ్రిల్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి సేమ్ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకైతే టాప్ ఇలా కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు ఫ్యాంట్ కటింగ్ చూద్దామండి, ప్లాజో. సో ఫస్ట్ 2 ఫోల్డింగ్స్ ఉంది కదండి. సో ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. మడతలు లేకుండా నీట్గా మనం ఇలా చేతితోనే సర్దుకోవాలి. మనకు ఫ్యాంట్ అయితే చూడండి 17 ఇంచెస్ ఉంది ఫుల్. చూడండి 17 ఇంచెస్ ఉంది కదా. సో తర్వాత మనం ఇక్కడ వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్ ఉందండి. ఇది 4 ఫోల్డింగ్స్ కాబట్టి 7 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ నేను ఎలాస్టిక్ అంటే నడుము దగ్గర ఎలాస్టిక్ వేయడానికి 2 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ 2 ఇంచెస్ మనం స్ట్రైట్ లైన్ అయితే చేసుకోవాలి మార్కింగ్. ఇదైతే ఇక్కడ మనం ఎలాస్టిక్ అయితే అటాచ్ చేస్తామండి అక్కడ. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నుంచి డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే పెడుతున్నాను చూడండి. నేను ఇక్కడైతే మనం కర్వ్ చేయడానికండి 7 ఇంచెస్ మార్క్ చేస్తుండేది ఫ్యాంట్ జాయింట్ కోసం. ఇక్కడైతే మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. సో వస్తూ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా కర్వ్ చేసుకోండి. సో వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ కాల్ లూజ్ కోసం నేను 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి, లేదా 6.5 ఇంచెస్ అయినా సరిపోతుంది పిల్లలకి, కొంచెం లూజ్ ఉండాలంటే 7. సో మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అయితే చేయాలండి. సో చూడండి మనం అక్కడ లైట్గా కర్వ్ ఇస్తున్నాం. సో తర్వాత ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాము. సో చూడండి ఇక్కడ కాల్ దగ్గర మార్చడానికి నేను 1 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోండి. నేను కాల్ మార్కింగ్ దగ్గర ఒక టక్ అయితే చేస్తున్నాను చూడండి.
సో ఇది కాలు, ఇక్కడ వచ్చేసి నడుము. నేను నడుము మార్కింగ్ దగ్గర చూడండి, ఇది అటాచ్డ్ కదా, అందుకే కట్ చేస్తున్నాను. నడుము దగ్గర కూడా నేను ఇంకో బ్యాక్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను. ప్లాజో ఫ్యాన్ కటింగ్ అయితే ఇంతేనండి. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ చూసేద్దాం. ఫస్ట్ ఓపెన్ చేసి తర్వాత చూడండి 2 పీస్ ఉంటుంది కదా, మనం కర్వ్ దగ్గర ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి అదైతే కాలు దగ్గర మనం హాఫ్ ఇంచ్ మర్చుకోండి, 1 ఇంచ్ పెట్టాం కదా. సో నడుము, ఇది నడుము దగ్గర కూడా సేమ్ ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడ నేను నడుము దగ్గర ఎలాస్టిక్ వేయాలనుకుంటున్నాను. సో అందుకోసం 16 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి నడుము. చూడండి అంతే, స్టిచ్చింగ్ చేయాలి, జాయిన్ చేస్తే అయిపోతుంది. ఇంతేనండి మన టాప్ అండ్ ప్లాజో ప్యాంట్ రెడీ.